ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు, శుభములు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు మీ అందరిని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ ఉదయకాల సమయాన మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన అంశము నిజమైన స్నేహితుడు. చూసినట్టయితే ఒక 3 విషయాలు దీంట్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి విషయాన్ని సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని గనుక మనం చదివితే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న విధముగా నిజమైన స్నేహితుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, కష్టకాలంలో కూడా స్నేహితుని పక్కన నిలబడే స్నేహితుడు అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలా మంది స్నేహితులు ఏ విధంగా ఉంటారు అంటే, మంచి పరిస్థితులు ఉన్నప్పుడు, మంచి స్థితుల్లో ఉన్నప్పుడు అనేకమైన స్నేహితులు మన చుట్టూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఆపద వచ్చిందో, మనని మన స్నేహితులే మొట్టమొదటిగా విడిచి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అని మనము గనుక ఆలోచన చేస్తే, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా విడువక స్నేహితుని పక్కన నిలబడే ఒక మంచి స్నేహితుడుగా ఉంటాడు అనేది దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఎలాంటి స్నేహం కలిగి ఉంటున్నామో, మన స్నేహితులతో మనము ఎలా నడుచుకుంటున్నామో అనేది ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారిని మనం గమనించినట్టయితే, ఎలా అయితే నిజమైన స్నేహితుడుగా మనని ప్రేమించాడో, మనం కూడా ఒక మంచి స్నేహితుని వలె కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు అతని పక్షాన నిలబడి అతన్ని ఎంతగానో ధైర్యపరచాల్సిన స్నేహితుడుగా మనం ఉండాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాల్సిన విషయం. అంతేకాదు, రెండో విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నిజమైన స్నేహితుడు ఎవరు అని ఆలోచన చేస్తే, 27వ సామెతల గ్రంథము 5, 6 వచనాలు చదువుకుందాం. 27వ సామెతల గ్రంథము 5, 6 వచనాలు చదువుకుందాం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మొదటిగా మనం చూసినట్టయితే, నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన గుణం ఏంటి, లక్షణం ఏంటి అంటే నమ్మకత్వంగా ఉండాలి. రెండోది కనుక మనం ఆలోచన చేస్తే, నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన రెండవ గుణం ఏంటి అంటే నిజాయితీగా ఉండాలి కదా. చాలాసార్లు మనం చూసినట్టయితే లోపల మరి ఎన్నో కపటములు, ఎన్నో ఈర్ష్యలు, ఎన్నో ద్వేషాలు మనం పెట్టుకొని ఉంటాం. పైకి మాత్రము ఒక మంచి స్నేహితుని వలె నటించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏంటి అంటే, లోపల ప్రేమించుట కంటే బహిరముగా గద్దించుట మేలు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే నిజాయితీ పరుడుగా మనం ఉండాలి. స్నేహితునితో మన స్నేహం ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. లోపల ఒకటి, బయట ఒకటి నటించడము మనము చేయకూడదు అనేది ఇక్కడ మనము గమనించాల్సిన రెండవ అంశం. కాబట్టి ఈ రోజున ఒక నిజమైన స్నేహితుడుగా మనము మన స్నేహితులతో ఉండాల్సిన అవసరత ఉన్నది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, మరి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమే ఒకరు ప్రశ్న వేసుకుందాం. ఏంటి అంటే, నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన లక్షణం మనలో ఉందా? నిజాయితీగా మనం ఉంటున్నామా కదండి. కొన్నిసార్లు ఎలా ఉంటామంటే, మనతో మనం ఉన్నంతసేపు మంచిగా ఉంటాం, కానీ మన చాటున మరి రకరకాల మన గురించే మాట్లాడే అనేకమైన స్నేహితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున క్రైస్తవంలో దేవుని వాక్యం వివరిస్తుంది ఏంటంటే, అలాంటి వేషధారణ స్నేహం మనం ఉండొద్దు, అలాంటి జీవితం మనం నడుచుకోకూడదు అనేది మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉంది. కాబట్టి నిజాయితీగా మనం ఉండాలి.
నిజాయితీగా స్నేహితుడు వలె మనం ఉంటే నిశ్చయముగా దేవుడు కూడా మన పట్ల నిజాయితీగా ఉంటాడు. మనం ఇతరుల పట్ల ఎట్లయితే కపటము కలిగి మరి లోపల ఒకటి పైకి ఒకటి ఎలా అయితే నటిస్తామో దేవుడు వాటన్నిటిని చూస్తున్న దేవుడు కాబట్టి దేవుడు కూడా మన స్నేహాన్ని నచ్చడు. దేవుడు కూడా మన జీవితాన్ని మెచ్చడన్న విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. మూడోది, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అని గనుక మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. మూడోది గనుక మనం చూసినట్టయితే మొదటిగా నమ్మకమైన స్నేహితుడు వలె ఉండాలి, రెండోది నిజాయితీడైన స్నేహితుడు వలె ఉండాలి, మూడోది నమ్మదగిన వాడై ఉండాలి కదండి. మనం కొన్నిసార్లు స్నేహితులు వారి కుటుంబం విషయం కానీ వారి వ్యక్తిగత జీవితాల విషయాలు కానీ రహస్యాలు మన కొన్నిసార్లు పంచుకుంటూ ఉంటారు. మనం స్నేహితులం కదా అని భావించి కొన్ని రహస్యాలు కొన్ని ఎవరికి చెప్పుకోకూడని మనకి కొన్నిసార్లు చెప్తా ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం ఎలా ఉంటాము అంటే వారి రహస్యాలన్నీ కూడా మనము రకరకాల మనుషులకి తెలియపరుస్తూ ఉంటాం. అనేక మందికి వారికి తెలియపరిచే విధముగా మనం ఉంటాం. అందుకని ఇక్కడ బైబిల్లో ఏమని చెప్తుండంటే, కొండగాడై తిరుగులాడువారు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన వాడు వాటిని దాచును అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనము నమ్మదగ స్నేహితులంగా ఉన్నామా, మనని నమ్మొచ్చా కదండి. మనని నమ్మి వాళ్ళ రహస్యాలు చెప్పినప్పుడు మనని నమ్మి వారు కొన్ని విషయాలు మనకు చెప్పినప్పుడు వాటిని మన హృదయంలో దాచిపెట్టుకునే స్నేహితులుగా మనం ఉండాలి. కానీ వారి గురించి మరి వేరే వారు లేనప్పుడు రకరకాల మనుషులకి మనం వారి గురించి చెప్తా ఉంటాం. ఇలా జరిగిందంట వాళ్ళ ఇంట్లో, ఇలా అయిందంట అతని జీవితంలో అని మరి మన స్నేహాన్ని మనం పాడు చేసుకుంటా ఉంటాం. ఈ రోజున మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, మనం ఎలా అయితే మన స్నేహం కలిగి ఉంటామో ఇతరుల పట్ల, మన పరలోకపు దేవుడు కూడా మనతోనే అలాంటి స్నేహంని కలిగి ఉంటాడనే విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ స్నేహం ఏ విధంగా ఉందో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. నమ్మకంగా ఉంటున్నామా, నిజాయితీగా మనం ఉంటున్నామా, నమ్మదగిన వ్యక్తిగా స్నేహితుడిగా మనం ఉంటున్నామా అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు అంటాడు కదండి బైబిల్లో, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ ఎంతగా ప్రేమించినాడు అంటే మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకడుగో వేయలేదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో మన నిజమైన స్నేహితుడు ఎవరు అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటు నిజమైన స్నేహితునితో మనము స్నేహం చేస్తూ ఇతరుల పట్ల కూడా మనం కూడా అంతే నిజాయితీగా, అంతే నమ్మకముగా, అంతే నమ్మదగిన స్నేహితుడు వలె మనం కూడా ఉండాలి, నడుచుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదండి. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అంటే, నేను ఏ మాధురి అయితే మీకు చూపించానో, నేను ఏ మార్గం అయితే మీకు చూపించానో అదే మార్గంలో మీరు కూడా నడవాలి అని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి నిజమైన స్నేహితుడుగా యేసు ప్రభువారు ఎలా అయితే నడుచుకున్నారో ఈ లోకంలో మనం కూడా నిజమైన స్నేహితుడు వలె, ఒక నమ్మదగిన స్నేహితుడు వలె మనము కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ముగించే ముందు ఒకసారి మీకు మీరే మనమే ప్రశ్నించుకుందాం. నిజంగా ఆ నిజమైన స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు మనలో ఉన్నాయా, ఏమన్నా సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రంలో చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. మరి ఈ రోజున మేము అయా నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి మేము నేర్చుకొని ఉన్నాము. మొదటిగా నిజమైన స్నేహితుడు
నమ్మ నమ్మకమైన వాడు అనే విషయాన్ని మేము చదువుకొని ఉన్నాం ప్రభా. నిజమే, కష్టంలో వచ్చినప్పుడు, ఆపదలో వచ్చినప్పుడు ఆ నమ్మకమైన స్నేహితుని విడిచిపెట్టక నేనైనా ప్రేమించును అని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేము మా స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టక వారిని ప్రేమించి మంచి స్నేహితుడిగా ఉండే కృపను దయచేయండి. అంతేకాదు ప్రభా, నిజాయితీగా ఉండాలి అని సెలవిచ్చినావు. లోపల ఒకటి, బహిరముగా ఒకటి ఉండకుండా ఏదున్నా ప్రభా నిజాయితీగా మేము స్నేహం చేసి నీ కృపను దయచేయండి. అంతేకాదు ప్రభా, మరి నమ్మదగిన స్నేహితుడై ఉండాలని సెలవిచ్చినావు ప్రభా. మేము కూడా ప్రభా మా స్నేహితులకి ఏవైతే వారు కొన్ని విషయాలు మాతో చెప్పుకున్నప్పుడు, రహస్యాలు చెప్పుకున్నప్పుడు వాటిని బయట పెట్టక ప్రభా వాటిని మా హృదయంలో దాచిపెట్టుకునే ఒక మంచి స్నేహితుని వలె మేమందరం ఉండులాగునని కృప చూపించి ఆశీర్వదించమని మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక, ఆమేన్.